అటువంటి స్త్రీగా లూదియా కనిపిస్తుంది. దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ. ఏ కుటుంబంలోనైతే స్త్రీ లేక ఇల్లాలు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా సరే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినటువంటి విధానాన్ని బట్టి ఆ యొక్క కుటుంబము దీవించబడతాది, ఆ కుటుంబము ఆశీర్వదించబడతాది. సంఘాలలో చూడండి, స్త్రీలు ఎక్కువగా ఉంటారు. ఆ స్త్రీలు ఏం చేస్తారంటే దైవ భక్తి గలవారై ప్రార్థనలు చేస్తూ ఉంటారు. స్త్రీ యొక్క ప్రార్థన ఆ ఇంటికైతేనేమి, ఆ సంఘానికైతేనేమి ఎంతో దీవెనకరము, ఎంతో ఆశీర్వాదకరము. లూదియా దైవ భక్తి కలిగినటువంటి స్త్రీగా మనకు అక్కడ కనిపిస్తుంది. దేవుని యందు గొప్ప భయము భక్తి విధేయత కలిగినటువంటి స్త్రీగా లూదియా మనకు కనిపిస్తుంది. తను ప్రార్థనా పరురాలు. తన జీవితమును మనం పరిశీలించినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఆ యొక్క స్త్రీలో కనిపిస్తుంది. ఇక్కడ బ్లెస్సీ కూడా స్త్రీయే కనుక దానికి సంబంధించినటువంటి వాక్యము చెప్పడానికి దేవుడు తన కృప చూపించున్నాడు. దైవ భక్తి కలిగినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక స్త్రీ దేవుని యందు దైవ భక్తి కలిగి ఉంటుందో, ఆ స్త్రీ చేసేటటువంటి మొదటి విషయం ఏంటంటే ప్రేయర్, ప్రార్థన చేసేటటువంటి గొప్ప స్థితి కలిగి ఉంటుంది. చూడండి, అగస్టీన్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఆఫ్రికా దేశానికి చెందినటువంటి అగస్టీన్ అనేటువంటి ఒక వ్యక్తి తను చెడిపోతుండేటటువంటి పరిస్థితిలో తల్లి అయినటువంటి